హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఐషు ఇప్పుడే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే దోశల పిండి ఉందన్నమాట. దోశలు వేసేస్తాను పిల్లలకి. ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే నైట్ రైస్ మిగిలిపోతే కనిపిస్తుందా, సో కర్డ్ రైస్ కలుపుకొని ఉంచుకున్నాను కదా, ఇదే అనమాట బ్రేక్ఫాస్ట్. సో సమ్మర్ స్టార్ట్ అయితే నైట్ మిగిలిపోయిన అన్నాన్ని కర్డ్లో కలుపుకొని మీలో ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. అలా కలుపుకొని తింటే కడుపులో చల్లగా భలేగా ఉంటుంది. సో ఎప్పుడూ ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆనియన్ మాత్రం పెట్టుకోవడం మర్చిపోద్దు, ఆనియన్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఐషో స్కూల్కి వెళ్ళిపోయింది. మా చిన్నోడైతే ఇంకా లేవలేదు. సో ఇంకా రూమ్స్ ఏం క్లీన్ చేయలేదు, ఇంకా చాలా పని ఉంది. ఫస్ట్ రూమ్స్ అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత వంట చేసుకోవాలి. సో మా హస్బెండ్ అయితే ఇంట్లో లేరనమాట, బయట ఊరికి వెళ్ళి ఉన్నారు. సో ఇవాళ ఈవినింగ్ వస్తారు. కర్రీ కూడా ఏం చేయాలో ఇంకా ఏం అర్థం కావట్లేదు. వెజిటేబుల్స్ అయితే చాలా ఉన్నాయి, కాకపోతే ఏం కర్రీ చేయాలని అర్థం కావట్లేదు అనమాట. ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని కర్రీ అయితే చేయాలి. నేనైతే మార్నింగే లేచేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. మా చిన్నోడు లేచిన తర్వాత మా చిన్నోడు కూడా ఫ్రెష్ అప్ చేసి ఇంకా మిల్క్ అదంతా ఇవ్వాలి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాదు వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుందన్నమాట వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా నేను మ్యారేజ్ ముందైతే అసలు కర్డ్ తినేదాన్ని కాదు, అస్సలు ఇష్టం కాదనమాట కర్డ్ నాకు. కానీ ఇప్పుడు చచ్చినట్టు తింటున్నాను అనమాట, అలవాటైపోయింది కర్డ్. ఇప్పుడు కూడా 2 days 3 days ఒక్కొక్కసారి కర్డ్ వేసుకోను. అలాంటప్పుడు ఏంటంటే 2 C సెక్షన్సే కదా, అందుకని కడుపులో మండిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఒక గిన్నె నిండా బటర్ మిల్క్ కలుపుకొని తాగేస్తాను, అప్పుడు కొంచెం కూల్ అవుతుంది. మనం పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ హ్యాబిట్స్ అన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. నాకైతే అందులో ఫస్ట్ మెయిన్గా ఉండేది కర్డ్ అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఏం కర్రీ చేయాలా అని ఆలోచించి వెజిటేబుల్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ ఎర్రదుంపలు పట్టుకుని వచ్చానమాట. ఎర్రదుంపలు గుడ్లు వేసేసి కర్రీలాగా చేసేద్దామని చెప్పేసి. హస్బెండ్ ఇంట్లో లేకపోతే అస్సలు నాకు కర్రీ ఏం చేయాలనిపించదు. అసలు యాక్చువల్గా నేను మా చిన్నోడే అయితే ఏ వామన్నమో చేసేసుకుందాం అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ కోసము. ఇంకా ఐషు కూడా ఉంది కదా, వామన్నం తిందో, సో అందుకని ఇంకా కర్రీ చేద్దామనేసి ఎర్రదుంపలు గుడ్లు వేసి కర్రీలాగా చేసేస్తున్నాను. ఈ లోపల ఏమంటే మా చిన్నోడికి బోర్ కొడుతుంది. సో సుడుకో ఉంటాయి కదా, అవి ఇచ్చానమాట. అవైతే సాల్వ్ చేయమని. సో మంచిగా సాల్వ్ చేశాడు. 1 to 6 అని ఉంది కదా, అదైతే కొంచెం రాంగ్ చేసేసాడు అనమాట, ఎక్కువ నెంబర్స్ కాబట్టి. 1 to 4లో ఇస్తే అవన్నీ కరెక్ట్గా చేశాడు. ఇంకా అదే ఒకసారి వెళ్ళి చెక్ చేసేసుకుని మళ్ళీ ఇంకొన్ని ఇచ్చేసి వచ్చేసాను. ఎగ్స్ ఏమో ఎగ్ బాయిలర్లో పెట్టేశాను కదా, బాయిల్ అయిపోయినాయి. సో వీటిని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఫస్ట్. రీసెంట్ టైంలో యూట్యూబర్స్లో చాలామంది పికిల్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ ఒక 2 days నుంచి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అలెక్యా చిట్టి పికిల్స్ మీద అందరూ వీడియోస్ చేస్తున్నారు. ఎందుకంటే ఆవిడ ఒక కస్టమర్ని చాలా దారుణంగా తిట్టిందనమాట. ఆ ఆడియో ఒకటి బాగా లీక్ అయింది. సో ఇంక అందరూ ఫుట్బాల్ ఆడేస్తున్నారనమాట, చాలా దారుణంగా మాట్లాడిందనమాట ఆవిడ. సో వాళ్ళ వెబ్సైట్లో అయితే 1/2 kilo పికిల్ తీసుకోవాలంటే 1500, మినిమం 1500 అనమాట. ఇంకా ఏంటి మటన్ కానీ మామిడికాయ మటన్ అలాంటి పికిల్స్ అయితే కనుక 1/2 kilo 2000 సంథింగ్ అలా ఉన్నాయి కాస్ట్లు అయితే. సో కస్టమర్ అయితే ఎందుకు ఇంత కాస్ట్లు ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మెసేజ్ పెట్టాడనమాట. పెడితే దానికి పాపం చాలా దారుణంగా తిట్టింది ఆ అమ్మాయి. అవైతే నేను నా నోటితో చెప్పలేను, కానీ చాలా దారుణంగా తిట్టిందనమాట. ఆ ఆడియోని ఒక యూట్యూబర్కి పంపిస్తే అతను ఒక వీడియో చేశాడు. సో ఆడియో బాగా వైరల్ వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఒక 10 to 15 days బ్యాక్ ఒక లేడీ కూడా, ఆవిడ కూడా యూట్యూబరే అనమాట, అలేకియా చిట్టి పికిల్ దగ్గర పికిల్స్ తీసుకొని రివ్యూస్ చేసింది. అందులో టేస్ట్ ఏం బాగాలేదని చెప్పేసి, ఆయిల్ ఎక్కువగా ఉందని చెప్పేసి రివ్యూస్ చేసిందనమాట. ఆ వీడియో మీద కౌంటర్ వీడియోలాగా ఒక వీడియో రిలీజ్ చేశారు అలేకియా చిట్టి పిక్ వాళ్ళు. సో వెంటనే డిలీట్ చేసేసారనమాట, ఎందుకో తెలియదు కానీ. సో నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా, అలానే అయిందనమాట అమ్మాయి పరిస్థితి. సో ఇప్పుడైతే ప్రతి ఒక్క యూట్యూబరు ఆ పికిల్ మీద ఈ వీడియోస్ చేస్తున్నారు. ప్లస్ TV9లో కూడా వచ్చిందనమాట. ఇది ఇంకా చాలా పెద్ద ఇష్యూ అయితే అయిపోయింది. అదే కాకుండా ఇంకొక ఆడియో ఒకటి ఇవాళ మార్నింగే చూసాను, అది కూడా లీక్ అయింది. అదేంటి అంటే ఒక యూట్యూబర్ రివ్యూ పెట్టారని చెప్పాను కదా. సో ఆ రివ్యూ వీడియో అయిపోయిన తర్వాత వీళ్ళు రేట్లు తగ్గిస్తున్నామని చెప్పేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశారు. సో రేట్లు తగ్గించిన తర్వాత అమ్మాయి అంట పికిల్స్ కావాలని చెప్పేసి వాళ్ళకి మెసేజ్ చేస్తే రేట్లు పంపించారంట. అదేంటి రేట్లు తగ్గించామని చెప్పారు కదా, ఇంత కాస్ట్ ఉన్నాయి ఏంటి అని అడిగితే, నువ్వు ఈ పికిల్స్ కొనలేకపోతే 4 ఇళ్లలో పాచి పని చేసుకుని సంపాదించుకో డబ్బులు అని చెప్పేసి ఆ అమ్మాయి మళ్ళీ ఆడియో మెసేజ్ అయితే చేసింది. సో ఆ ఆడియో కూడా లీక్ అయిందనమాట, అది కూడా వైరల్ వెళ్తుంది ఇప్పుడు. సో మనం ఏదో బిజినెస్ చేసేసుకుంటున్నామని చెప్పేసి మనకు నోరు ఉందని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎవరు పడతారు చెప్పండి. ఇప్పుడు ఆ నోటు తురుసు వల్ల మొత్తం బిజినెస్ అంతా క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది. న్యూస్ ఛానల్స్లో కూడా వస్తుందన్నమాట ఈ ఆడియో లీక్ అనేది.
మంచిగా రన్ అయ్యే బిజినెస్ని ఆ అమ్మాయి నోటు దురుసు వల్ల మొత్తం చెడగొట్టుకున్నది. చాలామంది పికిల్ బిజినెస్లు చేస్తున్నారు. వాళ్ళందరికన్నా వీళ్ళ దగ్గర కాస్ట్ ఎక్కువే. వీళ్ళ ప్రమోషన్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయన్నమాట. వీళ్ళ ప్రమోషన్ ఎలా ఉంటుందంటే అలేకే చిట్టి పికిల్ ఒక అమృతంలాగా, ఆ పికిల్స్ తింటే మనకి చావు అనేది రాదు అన్నట్టుగా ఉంటాయన్నమాట. పికిల్స్ తినకపోతే లైఫ్ వేస్ట్ అన్నట్టుగా ఉంటాయన్నమాట వాళ్ళ ప్రమోషన్స్ కూడాని. సో ప్రమోషన్స్ చూసి టెంప్ట్ అవ్వడంలో తప్పేం లేదు. కాకపోతే ఆ అమ్మాయి కస్టమర్తో అంత బ్యాడ్గా మాట్లాడి ఉండాల్సింది కాదు. చాలా దారుణంగా తిట్టిందనమాట ఆ అబ్బాయినైతేని. ఎవరికి ఊరకనే రావు డబ్బులు, కష్టపడితేనే వస్తాయి. మనకు నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడాల్సిన అవసరం వాళ్ళకి ఏముంటుంది చెప్పండి. సో ఒక మాట మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచించుకోవాలన్నమాట. ఈ ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ పిల్లల కోసం స్వీట్ బాత్ చేశానన్నమాట, ప్రసాదం చేశాను. సో దోసల పిండి కూడా ఉంది ఇంట్లోని. ఒక స్వీట్ అయితే ట్రై చేద్దాం అనుకున్నాను, అదే ప్రసాదం పొంగనాలన్నమాట. సో పొంగనాల పేనం బయటికి తీసాను చాలా రోజుల తర్వాత. ఎప్పటి నుంచో అది అలా లోపలే ఉండిపోయింది. ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఫుల్గా క్రికెట్ ఆడేసుకుంటున్నారు. మా చిన్నోడికైతే ఈ మధ్యన క్రికెట్ పిచ్ పట్టుకుందనమాట. మాట్లాడితే చాలు బ్యాట్ బాల్ పట్టుకొని తిరుగుతున్నాడు. సో ఇలా వేసానన్నమాట. రావడం అయితే మంచిగానే వచ్చినాయి. వాటిని తిరిగేసినప్పుడు కూడా మంచిగానే తిరిగినాయి. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ మరి మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా బూర్లు, అలా అయితే ఏం లేదు, పర్లేదన్నమాట. స్నాక్స్ కింద అయితే బాగానే ఉన్నాయి. ఇదే దోసల పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర వేసుకుని పొంగనాల్లో వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. దానికి సూపర్ కాంబినేషన్ పల్లీ చట్నీ అనమాట. టేస్ట్ చూద్దామంటే బాగా వేడిగా ఉన్నాయి. చల్లారిన తర్వాత తిన్నాను, బాగున్నాయి అనమాట. సో వీళ్ళైతే ఆడుకోవడానికి వెళ్తున్నారు. ఇంకా మా చిన్నోడు బాలు బ్యాట్ పట్టుకొని వెళ్తున్నాడు అనమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి మళ్ళీ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. వీళ్ళని అడిగాను ఏం చేయమంటారని చెప్పేసి. ఎగ్ బుజ్జి చేయమన్నారు. సో ఇంకా ఎగ్ బుజ్జి చేసేస్తాను. అసలు యాక్చువల్గా ఫ్రిడ్జ్ నిండా కూరగాయలు ఉన్నాయన్నమాట. అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి. కానీ అన్ని కూరగాయలు ఉన్నప్పుడే నాకు ఎక్కువ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో మీలో ఎవరికైనా ఇలా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి. 1-2 కూరగాయలు ఉన్నాయి అనుకో, అసలు ఏం కూరగాయలు లేవనుకో, ఏ పప్పు లేదా పప్పు చారు ఏదో ఒకటి పెట్టేస్తానమాట. అసలు అప్పుడైతే ఏ కన్ఫ్యూజన్ ఉండదు. కానీ అన్ని కూరగాయలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతాను. ఏం వండమంటారని వాళ్ళని అడుగుతాను అనమాట. సో వీళ్ళైతే ఎగ్ బుజ్జి చేసామని చెప్పారు. ఇంకా ఎగ్ బుజ్జి చేసేస్తాను నైట్ డిన్నర్ కోసము. మా ఇషు ఇద్దరు కూడా ఎంత మంచిగా బిహేవ్ చేస్తున్నారో తెలుసా మీకు. వీళ్ళిద్దరూ టీవీ చూడడం మానేశారనమాట, ఇంకా ఫోన్ కూడా. అసలు యాక్చువల్గా ఏమైందంటే హాలిడేస్ ముందే నేను ట్యాబ్ దాచేసాను లోపల కనిపించకుండా వీళ్ళకి. ఇంకా హాలిడేస్ ఇస్తున్నారు అనగా వాళ్ళ డాడీ ఏం చేశారంటే టీవీకి వైఫై ఆఫ్ చేస్తారనమాట. సో టీవీ రాదు, ఇంకా నా ఫోన్ కూడా ఇవ్వద్దని స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చారు. ఇంకా నా ఫోన్ అయితే అసలు ముట్టుకొని ఇవ్వట్లేదు. అలా చేయడం వల్ల వీళ్ళిద్దరూ మంచి టైం అయితే స్పెండ్ చేస్తున్నారు, చక్కగా ఆడుకుంటున్నారు ఇద్దరుని. ఇంకా చదువుకుంటున్నారు, డ్రాయింగ్ వేసుకుంటున్నారు, పెయింటింగ్ వేసుకుంటున్నారు, ఇద్దరు కూర్చుని కబూర్లు చెప్పుకుంటున్నారు. చాలా మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు. మా చిన్నోడైతే సుడుకోలాంటి మైండ్ గేమ్స్, ఇంకా ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇచ్చినా కానీ అవి కూడా సాల్వ్ చేస్తున్నాడు. నేను కూడా వీడియోస్ తీసుకోవడానికి, వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి తప్ప మిగిలిన టైంలో పిల్లల ముందు నేను కూడా ఫోన్ చూడట్లేదనమాట. సో నాకు కూడా చాలా టైం ఉన్నట్టు అనిపిస్తుంది ఫోన్ చూడకపోవడం వల్ల. నేను కూడా పిల్లలతో మంచి టైం స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది నిజంగానే. టీవీ ఆఫ్ చేసేయడం చాలా మంచిదైందనమాట. లేదంటే టీవీ రిమోట్ కోసం ఇద్దరు కొట్టుకునేవాళ్ళు. ఇంకా టీవీ లేకపోయేసరికి ఇద్దరు కూడా చక్కగా ఆడుకుంటున్నారు. మా చిన్నోడైతే ఇక్కడ నాకు తలనొక్కుతున్నాడు, తలనొప్పి వస్తుందని చెప్పానని. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేస్తుంటే. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.